దాన్ని బాగా ప్రకాశింపజేసి అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగిస్తాడు. దొంగలను అణచివేసి ఈశ్వర సంపదను కాపాడుతాడు. ఇలా పరమేశ్వరుడు భక్తులకు మహోపకారం చేస్తూ ఉంటాడు. ఈ శివరాత్రి నాడు ప్రధానమైన శివనామాల మూలకంగా తత్వార్థాన్ని గ్రహించి మననం చేద్దాం. స్వామి గజచర్మాంబరధారి కదా, ఆయన గజచర్మాన్ని ఎందుకు ఒంటికి చుట్టుకున్నాడు అంటే గజాసురుడి కోరిక మేరకు చుట్టుకున్నాడు. దీని మూలంగా నన్ను ఆశ్రయించిన వారికి శాశ్వత సిద్ధి కలిగిస్తాను అని తెలిపాడు. ఇక స్వామి దేవాది దేవుడై ఉండి భిక్షమెత్తుకోవటంలోని ఉద్దేశం ఏమిటి అంటే, నాకు కావలసింది మీ ఆహార పదార్థాలు సమర్పించడం కాదు, మీ భక్తిని సమర్పించండి, అందుకు ప్రతిఫలంగా మీకు ముక్తిని ప్రసాదిస్తాను అని భిక్షాపాత్ర పట్టుకోవటం ద్వారా తెలిపాడు.